హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇల్లు కొనుక్కునే ముందు ఎన్నో అనుమానాలు, సందేహాలు. అసలు లక్షలు పోసి సొంతిల్లు కొనుక్కోవడం మంచిదా, లేక అద్దె ఇంట్లో ఉండి డబ్బును ఆదా చేయడం కలిసొస్తుందా? సొంతిల్లు, అద్దె ఇల్లు రెండిట్లో ఏది బెటర్? రియల్ ఎస్టేట్ రంగ ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సొంతిల్లు, అద్దె ఇల్లు ఇందులో ఏది బెటర్? డౌన్ పేమెంట్, ఈఎంఐ కట్టే స్తోమత ఉంటేనే సొంతిల్లు. బ్యాంక్ లోన్ తో ఇల్లు కొనొచ్చంటున్న నిపుణులు. అద్దెకు మరి కాస్త కలిపి ఈఎంఐ చెల్లించాలని సూచన. సొంతిల్లు ఉండాలని అంతా కోరుకుంటారు. మన దేశంలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. వారి ముఖ్యమైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఇల్లు సమకూర్చుకుని అందులో నివసించే విషయంలో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. సొంతింటి కోసం ఏళ్ల తరబడి డబ్బును కూడబెట్టుకుంటారు. తమ బడ్జెట్ లో చిన్నదో పెద్దదో ఓ ఇల్లు కట్టుకోవాలని లేదా కట్టిన ఇంటిని కొనుక్కోవాలని చాలా మంది ఆశ. సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం ఈ రోజుల్లో సులభ సాధ్యంగానే మారింది. ఉద్యోగం చేసేవారు, వ్యాపారం నిర్వహించేవాళ్లు బ్యాంక్ లోన్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే ఇల్లు కొనుక్కునే క్రమంలో అందరికీ ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ప్రధానమైనది లక్షల రూపాయలు వెచ్చించి సొంత ఇల్లు కొనుక్కోవాలా, లేదంటే అద్దె ఇంట్లో ఉండి కూడబెట్టిన డబ్బును మరో రూపంలో పెట్టుబడి పెట్టడమా? ప్రస్తుతం ఈ కోణంలో చాలా మంది ఆలోచిస్తున్నారు. ఉద్యోగం చేసే కొంతమంది బ్యాంకు రుణం అంటేనే భయంతో వెనుకంజ వేస్తూ ఉంటారు. సొంత ఇల్లు కొనే బదులు అద్దె ఇంట్లోనే ఉందామనుకుంటారు. మరికొందరైతే అద్దె ఇంటికి చెల్లించేదేదో బ్యాంకు లోను ఈఎంఐగా చెల్లిస్తే కొన్నాళ్లకు ఓ ఇల్లు తమదైపోతుందన్న అంచనాతో ముందడుగు వేస్తూ ఉంటారు. అయితే రియాలిటీ రంగ నిపుణులు మాత్రం కొంత ధైర్యం చేసి సొంతిల్లు కొనుక్కోవడమే మేలని సూచిస్తున్నారు. ఓ 20 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో ఉంటూ ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో నిధిని సమకూర్చుకుని ఇంటిని కొనుగోలు చేసుకోవచ్చని సలహా ఇస్తూ ఉన్నారు. లేదంటే రుణంపై ప్రాపర్టీని కొనుగోలు చేసి 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా ఇంటి ధరలు ఏటా 8% చొప్పున వచ్చే 20 ఏళ్ల పాటు పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు 20 ఏళ్ల కాలానికి గృహ రుణాలపై 6.7 నుంచి 9% వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ ఇంటి ధర 60 లక్షలని అనుకుంటే 20 ఏళ్ల తర్వాత అదే ఇల్లు ప్రతి సంవత్సరం 8% పెరుగుదల అంచనాల ఆధారంగా 2.8 కోట్లు అవుతుంది. అదే ఇప్పుడు డౌన్ పేమెంట్ 12 లక్షలు పోను 48 లక్షల రుణం తీసుకుని 20 ఏళ్ల పాటు ప్రతి నెల 36,000 చొప్పున చెల్లిస్తూ వెళ్తే రుణం మొత్తం 86,40,000 మాత్రమే అవుతుంది. ఇక లాభ నష్టాల విషయానికి వస్తే అద్దె ఇంటితో పోలిస్తే సొంత ఇంట్లో ఉండే అనుభవం వేరు. అంతేకాదు రుణం తీసుకుని అద్దె చెల్లించడం వల్ల రుణానికి చేసే అసలు వడ్డీ చెల్లింపులపై ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఆర్థిక కోణంలో చూస్తే ఎన్నో అంశాలపై దృష్టి సారించాలి. బ్యాంకులు ఇంటికి అయ్యే మొత్తం రుణం ఇవ్వలేవు. కేవలం 80% వరకు మాత్రమే లోన్ ఇస్తాయి. అందుకని మనం కనీసం 20% అయినా డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 60 లక్షల ఇంటి కోసం 12 లక్షల డౌన్ పేమెంట్ మన దగ్గర ఉండాలి. ఇక ప్రతి నెల ఇంటి అవసరాలు, ఇతరత్ర ఖర్చులు పోను బ్యాంకు వాయిదాలు చెల్లించాలి. కాబట్టి ఇలాంటి ఆర్థికపరమైన అంశాలను పరిగణలోనికి తీసుకుని సొంతిల్లు కొనడమా, అద్దె ఇంట్లో ఉండడమా నిర్ణయించుకోవాలని రియాలిటీ రంగ నిపుణులు సూచిస్తున్నారు.